సువాసిని సుమధుర భాషిని సుకలాం వరదాం మాతరం వందే మాతరం వందే కూడా ఏంటంటే మోటివేటర్స్. మీ యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ ఏవైతే ఉంటారో వాళ్ళని మీరు మోటివేట్ చేయాలి. వాళ్ళు చదివి పాస్ అయ్యండి అని వదిలేదు. మీరు ఎక్కడున్నాడు ఆ విద్యార్థి, ఏం చేస్తున్నాడు అన్నది కూడా మీరు ఒకటి డైరీ మెయింటైన్ చేసి వాళ్ళందరూ కూడా మోటివేట్ చేయాలి. నేను అడిగిన మరి పక్కన ఉన్నారు జరుపుకునే ముందు అవార్డు తీసుకునే రచయితలకు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని గౌరవించడం మా గౌరవంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. జెడ్పీటీసీగా, ఎంపీపీగా, ఎమ్మెల్యేగా మరి ప్రజా జీవితంలో ఉండడం జరుగుతుంది. మరి అన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా ఉపాధ్యాయుల కష్టసుఖాలు నేరుగా తెలిసినటువంటి వ్యక్తిని. గతం లోపల ఉపాధ్యాయులకు, పండితులకు ప్రమోషన్ రావాలంటే ఏళ్ళు గడిచినా కూడా ప్రమోషన్ స్పీకర్ కానీ ఎవరైనా వారి గురువులను కలవడాన్ని శిరస్సు వచ్చి నమస్కరించి వారికి సమాజంలో ఉన్న గొప్పతనాన్ని చాటారు. దేశంలో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు కలిపి 26,000 ఉన్నాయి. ఇందులో సుమారు 20 లక్షల మంది పైన విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అత్యున్నత ఫలితాలు రావడానికి ఉపాధ్యాయులు పగలు రాత్రి కష్టపడుతున్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కానీ మన జిల్లాలో కొద్దిగా రిసర్చ్ తక్కువ వస్తున్నారు అని అనుకుంటున్నాను. అదేవిధంగా నా సూచన మీ అందరికీ మార్గదర్శకులు ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదిలోనే తయారవుతుంది. ఒక ఇంజనీర్ రాజేస్తాడు, ఒక సైంటిస్ట్ రాకెట్ తయారు చేస్తారు, డాక్టర్ వైద్యం చేస్తారు. కానీ వీరందరినీ తయారు చేసేది ఉపాధ్యాయుడు. సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేసేది ఉపాధ్యాయుడు. అందుకే గురువు సమాజంలో అత్యున్నత స్థానం కలిగింది. సమాజ నిర్మాతలు, మార్గదర్శకులు ఉపాధ్యాయులు. విద్యార్థి జీవితాన్ని బతుకు చెప్పేది ఉపాధ్యాయులు. విద్య నేర్పిన గురువుల వల్లే జ్ఞానం, విలువలు అభివృద్ధి. మెరుగైన సమాజం ఉండాలంటే నాణ్యమైన విద్య ఉండాలి. విద్య వచ్చిన వారికి సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. ధనం కన్నా వారి కంటే విద్యార్థులకి